హరి బోర్ కొడుతోంది. అందుకే కదా ల్యాప్టాప్ తెచ్చింది. మూవీ చూద్దాం. ఇలా ఇవ్వు, నేను చేస్తాను. సరే, పాస్వర్డ్ చెప్పు. చెప్పు, నీ పాస్వర్డ్ ఏంటి? యశోద యశోద యశోద. నా ఫేవరెట్ మూవీ, మనకి దగ్గరగా ఉండే మూవీ పెడతాను. ఏంటది? నువ్వే కావాలి. మనలాగే మొదట వాళ్ళు ఫ్రెండ్సే, తర్వాత సినిమా చూద్దామా ఇంకా? వెలిగే ఉదయాలన్నీ నీలా ఎదురై వస్తే ప్రతిరోజు కొత్త పుట్టుకే కాలం కరిగే పోనీ లోకం విడిగా పోనీ ఏ చింత నాకు దేనికే వసంతమా ఆనందమా జగపడి సాగు తీరమా ప్రాణమా జీవమా నీవే లేని నేను కలనైన లేను సుమా చిలుకలు కదా మనం. హలో మిస్టర్, సినిమా అక్కడ. నా హీరోయిన్ ఇక్కడుంది. ఇది కొంచెం ఎక్కువ అయినట్టు లేదు? అస్సలు లేదు. సర్లే కానీ నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఉన్నాయా? బ్యాగ్లో ఏమీ లేవు. చాక్లెట్ ఉంది, కానీ కానీ నేను అది కొంచెం తిన్నాను, ఎంగిలైంది. పర్వాలేదులే హరి, తీ. ఏమన్నా? పర్లేదు అన్నాను. హాయ్ జాంకాయ్. హరి, నాకు ఇవ్వవా? ఎంగిలైంది యశోదా. పర్వాలేదు హరి, తీసుకో. హాయ్, ఎంత తీయగా ఉందో తెలుసా? అవును, మా తోటలోవే. మరి నాకు ఇస్తావా? ఇస్తాను, పద పద. నిన్న మొన్న నా తీరులో లేనే లేదే ఈ ఆరాటం. ఎందుకు నవ్వుతున్నావు? తో పాటే అడుగేస్తుంటే మారిందే నా బాలకం. ఏం లేదు, చిన్నప్పటి జ్ఞాపకం గుర్తొచ్చింది. సరే చెప్పు, నీకు చిన్నప్పటి విషయాలు ఏం గుర్తున్నాయి? నువ్వు స్కూల్కి రాను అని ఏడ్చిన దగ్గర నుంచి అన్నీ గుర్తున్నాయి. అవునా? ఏడ్చేదానా? నీకు తాటి ముంజలు తింటాం వచ్చేది కాదు. దాగుడు మూతల ఆటలో దొంగవైతే ఏడ్చేదానివి. చిట్టి పొట్టి చిన్నారులం అమ్మ
యశోద నువ్వు అవుట్. ఇప్పుడు నువ్వే. యశోద బదులు నేను ఆడతాను. కుదరదు. యశోద నా మరదలరా, నా ఇష్టం. నేను ఆడతానంతే. సంతోషమంతా రెక్కలుగా రివ్వంటూ ఎగిరే పక్షులుగా ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా. ప్రపంచమంతా తమ ఇల్లంటూ ప్రతి క్షణం ఒక పండుగగా. కన్నీరు లేని కలలే కంటూ చిన్నారి చెలిమే నిజమే హరి, నువ్వు చెప్తుంటే అన్నీ గుర్తొస్తున్నాయి. తెల్ల తెల్లని మనసులలో కథ ఇలా ఒకసారి నేను పడిపోతే ఉప్పెక్కించుకుని మరీ ఇంటికి తీసుకుని వెళ్ళావు. కథ ఇలాగా మొదలయ్యేగా. యశోద, అమ్మా యశోద, ఏమైంది యశోద? ఆ, కాలికి దెబ్బ తగిలింది హరి. ఏది చూడ్ని. అయ్యో, చాలా రక్తం వస్తుంది. పద ఇంటికెళ్దాం. రా యశోద. అమ్మా హరి, నడవలేకపోతున్నాను. కాలు చాలా నొప్పిగా ఉంది. యశోద, నువ్వు ఉప్పెక్కు, నేను మీ ఇంటికి తీసుకెళ్తాను. ఆ రోజులు ఎంత బాగుండేవో. అవన్నీ తలుచుకుంటూ ఉంటే మళ్ళీ చిన్నపిల్లలమైపోతే బాగుండు అనిపిస్తోంది కదా. అవును యశోద. వాటర్ వాటర్, ఎవరి దగ్గర వాటర్? సార్, ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. యశోద వాటర్. బాటిల్ మొత్తం పడిపోయింది. ఓ, తప్పించుకుంది. అమ్మా, భోజనం చేసే వాళ్ళు ఉంటే దిగండి, బస్సు 30 నిమిషాలు ఆగుతుంది. రండి రండి. యశోద పద, భోజనం తిందు. వాటర్ బాటిల్ కూడా తీసుకుందాం. సరే. మళ్ళీ మీరు బస్ ఎక్కర్లే. నమస్తే సార్, ఏం కావాలో చెప్పండి సార్. మాకొక సపరేట్ టేబుల్ అరేంజ్ చేయండి. అలాగే సార్. ఇది ఉంచండి, ఒక పెద్ద క్యాండిల్ కూడా. ఓకే సార్, మీరు కూర్చోండి. సార్ రండి సార్, సపరేట్ టేబుల్ రెడీ సార్. రండి సార్. సార్, మిగతా ఏర్పాట్లు నేను చేస్తాను, మీరు కూర్చోండి. ఓకే ఓకే. గాలిలో రంగులై, నేలపై మేఘమై, వానలో నీరమై, చేరిన తీరమై, చేతిలో చేతులై, సాగిన దారులై. ఇదేంటి హరి? క్యాండిల్ లైట్ డిన్నర్. సార్, ఆర్డర్ ఏం కావాలి సార్? నాకు ప్లేట్ ఇడ్లీ. హరి, నీకేం కావాలి? నాకు ఫుడ్ ఏమవుతుంది, ఆరెంజ్ జ్యూస్ చాలు. ఓకే సార్. అదేంటి హరి, ఓన్లీ జ్యూస్? నేను నైట్ టైం ఫుడ్ తీసుకోను. అవును కదా, మర్చిపోయాను. యశోద 1 minute, ప్రొఫెసర్ గారు కాల్ చేస్తున్నారు. హరి. హలో.
బాబు ఒక్క నిమిషం. చెప్పండి మేడం. నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. దేనికి మేడం? ఇక నువ్వు వెళ్ళు, తీసుకురా. అలాగే మేడం. బాబు మేడం. ఒక్క నిమిషం. తీసుకెళ్ళి ఇచ్చేసాయి. అలాగే మేడం. ఏమైందండి? సారీ మేడం, కాల్ జారింది. పర్లేదు, సరే త్వరగా వెళ్ళి ఏదో ఒకటి తీసుకుని రండి. నాకు ఆరెంజ్ జ్యూస్ తీసుకునిరా. అలాగే సార్. నీ క్యాండిల్ లైట్ డిన్నర్ కి థ్యాంక్స్ హరి. నువ్వు చాలా మాయ చేసావు. ఏదో అలా కుదిరింది యశోద. సరే తాగు. యశోద, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఇప్పుడెలా తప్పించుకుంటావో చూస్తానే. అయిపోయా. తిన్నావా? తిన్నానమ్మగారు. ఒంటరిగా కూర్చున్నారు కదా, మీరు తిన్నారో లేదని వచ్చాను. అయిపోయింది. వెయిటర్. అమ్మా రావాలమ్మా, రావాలి, టైం అయిపోయింది, రావాలి.
రోమియో గారు ఏం చేస్తున్నారు? ఇంకా ఏమనుకోలేదు. నీకు జాతకం చెప్పనా? ఏంటి జాతకం చెప్పడం నీ సైడ్ బిజినెసా? ఈ రోజుల్లో సైన్స్ కంటే జ్యోతిష్యాలని, వాస్తుని, రంగురాలని నమ్మేవాళ్ళే ఎక్కువ. అందుకే సరదాగా నేర్చుకున్నాను. నా చేతిలో గీతలు ఆ దేవుడు నిద్రపోతూ రాసుంటాడు. అందుకే నా లైఫ్ ఇలా ఎటు వెళ్తుందో అర్థం కాకుండా వెళ్తుంది. సరే చెప్పు, టైం పాస్ అయినా అవుతుంది. నవ్వకూడదు, సీరియస్ మ్యాటర్. నవ్వన్లే, చెప్పు. ఉనికిని చాటి ఊపిరి అతి త్వరలోనే పెళ్ళి అని నీ రేఖ చెప్తుంది. కూలిలా ఇంకేం చెప్తుంది నా చేతి రాత? ఆ అబ్బాయి నీ చిన్ననాటి స్నేహితుడే, ఇప్పుడు నీ మనసులో ఉన్నవాడు. అవునా? ఇంకేం చెప్తుంది నా చేతి రాత? ఆ, మనకిద్దరు పిల్లలు. మనకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి ఏమో కలెక్టర్, అబ్బాయి ఏమో IPS ఆఫీసర్. ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైన నువ్వవుతున్నావే. ఏంటి సడన్ గా డల్ అయిపోయావు? ఏం లేదు, కరిగే నీ మాటలు నిజం అవుతాయో లేదో తెలియదు, కానీ నీ మాటలు వింటుంటే మాత్రం నువ్వు అంటున్నట్టు జరిగితే నా జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో అనిపిస్తుంది. అలాగే జరుగుతుంది యశోద. సరికొత్త స్నేహం దరిచే నీకు తెలుసా, నాకిప్పుడు ఏమనిపిస్తుందో? ఈ క్షణం ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకో 2 గంటల్లో మనం ఊరెళ్ళిపోతాం. అలా కాకుండా తెల్లవారే వరకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అయితే కాలాన్నే ఆపేయాలేమో. కాలమే ఆగిపోవాలా? బస్సు ఆగితే సరిపోదా? నీకు ఈ మధ్య అత్యాశ ఎక్కువైపోతుందేమో హీరో. జూలియట్తో టైం స్పెండ్ చేయాలనుకోవటం అత్యాశ ఎందుకు అవుతుంది? నా ప్రేమ స్వచ్ఛమైంది, నిజమైంది అయితే ఈ బస్సు ఉన్న పళంగా ఆగిపోవాలి. అమ్మా బస్ పాడైంది, రిపేర్ అవడానికి 2-3 గంటలు పడుతుంది. ఈ లోపు దిగే వాళ్ళు ఉంటే రండమ్మా. ఇప్పటికైనా నమ్ముతావా మన ప్రేమ గెలుస్తుందని? ఇక్కడుండి ఏం చేస్తాం? పద కిందకెళ్దాం. పైకచ్చే కట్టిన నువ్వే లేవని తెలుసా, ఇవాళే ఇలా నీతో ఉండగా అరే చాలా చలిగా ఉంది, పద బస్లోకి వెళ్ళిపోదాం. కాలక్షేపమే పనిగా హే జూలియట్, నువ్వు మళ్ళీ నన్ను హరి అంటున్నావు. ఊరేగుతున్నానుగా. నీతోనే తెల్లారిపోతున్నా, ఇంకాస్త సేపు ఉండిపోనా. ఏం వెతుకుతున్నావు? ఓకే సరే జూలియట్, జస్ట్ వెయిట్. అరే బ్రో, మ్యాచ్ బాక్స్ వరా. నా తీరు మారింది ఏ హరి, ఎక్కడికి వెళ్తున్నావు? పాములుంటాయి. ఒక్క నిమిషం వెయిట్. చూసుకో, చీకటిగా ఉంది. మదిలో హాయిలోనా తికమకలో తేలుతున్నా, తడబడుతూ తూలుతున్నా అయినా. మదిలో హాయిలోనా తికమకలో తేలుతున్నా, పనిలో పనిగా సరదా మొదలవుతున్నా. హే, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే. జూలియట్ రా, చలిమంట రెడీ. ఇది చాలా బాగుందిలే. అరే నీ చేతుల్లో ఏదో మాయ ఉంటుంది హరి. నువ్వు ఇలా ఆనందంగా ఉండడానికి, నేనెన్ని మాయలైనా చేయడానికి
జీవితాంతం సిద్ధంగా ఉంటాను యశోద. హరి, అందుకే నాకు నీ మీద కోపం వచ్చేది. సరే, గొడవలొద్దు, వాదనలు వద్దు. మనం మంచి పిల్లలాగా మంచి మంచి కబుర్లు చెప్పుకుందాం. నేను అడిగిన వాటికి ఆలోచించకుండా సమాధానం చెప్పాలి. డనా? మ్మ్. మ్మ్. సరే. ముందు కూర్చో. నీకన్నిటికంటే ఏమిష్టం? చెప్పు హరి. నిశీదిలో ఉషోదయంలా నువ్వొస్తావని, వెన్నెలై మండిన వేదనతో నే కలువ పువ్వులా కలతపడుతుండగా ఉదయాన్నే స్తుతించే గాయత్రీదేవి స్తోత్రం నీ రూపమై వచ్చినట్టు నా మనసు వాకిలిని తెరిచావే అందాల మేఘమాల. అనురాగాన్ని కురిపించే నా రుక్మిణీదేవివి నువ్వే, ప్రేమగా అలకబూనే నా సత్యభామవి నువ్వే. ఐ లవ్ యూ యశోద. లవ్ యూ టూ హరి.